8వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ని ఓడించి సీజన్లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. తొలుత ఆడిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది. ఇది లీగ్ చరిత్రలో అతిపెద్ద స్కోర్గా నిలిచింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 246 పరుగులే సాధించి 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు మయాంక్ అగర్వాల్ తో కలిసి ట్రావిస్ హెడ్ 45 పరుగుల ప్రారంభాన్ని అందించారు. ఈ భాగస్వామ్యాన్ని 5వ ఓవర్లో హార్దిక్ పాండ్యా విడదీయగా మయాంక్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హెడ్ తన తుఫాన్ బ్యాటింగ్ ను కొనసాగించాడు. పవర్ ప్లేలో హైదరాబాద్ తన భారీ స్కోర్ను చేసింది. ఎడమ చేతి వాటం ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును సృష్టించాడు. తర్వాత దానిని 16 బంతుల్లో అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బలమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. దీని కారణంగా ఐపీఎల్లో మొదటి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డును కూడా సాధించింది. 23 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసిన అభిషేక్ శర్మకు ఈ ఘనత దక్కింది. స్కోర్ 161 వద్ద 11వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇక్కడ నుండి ఐడెన్ మార్కంతో హెన్రిచ్ క్లాసెన్ తుఫాన్ ఆటతో దూసుకుపోయారు. క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 23 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. హైదరాబాద్ జట్టు 19 ఓవర్లలో 250 పరుగుల మార్కును దాటింది. 20వ ఓవర్లో ఆ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద స్కోర్ నమోదు చేసింది. క్లాసెన్ 34 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే సమయంలో మార్కం 28 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా, గెరాల్డ్ కోయెటీ, పీయూష్ చావ్లా ఒక్కో వికెట్ తీశారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ కి కూడా అద్భుతమైన ఆరంభం లభించడంతో పవర్ ప్లేలో ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ఈ సమయంలో ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 34 పరుగులు, రోహిత్ శర్మ 12 బంతుల్లో 26 పరుగులు చేశారు. వారిద్దరూ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ, నమందీర్ మధ్య దూకుడు భాగస్వామ్యం కనిపించింది. 37 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో స్కోరు 150కి చేరింది. నమందీర్ 14 బంతుల్లో 30 పరుగుల ఇన్నింగ్స్ ఆడి 11 ఓవర్లలో అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి 34 బంతుల్లో 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 2 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. 20 బంతుల్లో 24 పరుగులు చేసి నిష్క్రమించాడు. టిమ్ డేవిడ్ 22 బంతుల్లో అజేయంగా 42 పరుగులు, ఇంపాక్ట్ ప్లేయర్ రొమారియా షెపర్డ్ 6 బంతుల్లో అజేయంగా 15 పరుగులు చేసిన జట్టును విజయపదంలో నడిపించలేకపోయాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున కెప్టెన్ ప్యాట్రిక్ కుమిన్స్, జయదేవ్ ఉనద్కట్ చెరో 2 వికెట్లు తీశారు.